హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి రెసిపీ పాలక్ పన్నీర్. రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఒక 3 కట్టల పాలకూరని ఇలా రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఒక 2-3 టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న పాలకూరని అందులో వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టొమాటో, 3 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో 5 మినిట్స్కి చూసారు కదా, పాలకూర ఇలా బాగా మగ్గిపోతుంది. అండ్ మీరు టొమాటోని కనుక చూస్తే దాని పీల్ ఇలా సపరేట్ అయిపోవాలి. సో ఇలా మగ్గితే సరిపోతుంది. సో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. అంతలోపు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ చల్లారిన తర్వాత ఈ పాలకూరని మనం స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి బాగా పడుతుంది. సో 1 నిమిషం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయి ఇది బాగా కుక్ అవ్వాలి. పాలక్ ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎప్పుడైనా పన్నీర్ కొంచెం హార్డ్గా ఉంది అనిపిస్తే ఇలా పీసెస్లా కట్ చేసుకొని కొంచెం సేపు హాట్ వాటర్లో వేసుకోండి, పన్నీర్ సాఫ్ట్ అవుతుంది. సో ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్, ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి. అలాగే సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది, ఇలా చిక్కగా అవుతుంది. సో అంతే, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మైల్డ్ ఫ్లేవర్తో, మనం మసాలాలు ఏమి వేయలేదు కదా, సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.